వీళ్ళంతా ఎట్లా నాన్న మాట్లాడారు, నువ్వు మాట్లాడావు అందరితో? ప్రభాస్ ఫస్ట్ నేను మాట్లాడాను. నేను నాన్నగారు కలుద్దాం అది ఇదని ఇంటికి వస్తా అన్నాడు ప్రభాస్. లేదు నేనే వస్తాను అది ఇది అంటే నాకు ఫోన్ చేసి బావ ఇంటికి వస్తా అన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఇప్పుడు ఎలాగా ఏంటి, ఇది నాకు ఎందుకు టెన్షన్ పెడతావు, నువ్వు రావచ్చు కదా అది ఇదని. ఏమయ్యా నీకు నాన్నగారికి ఉన్న చనువు నాకు లేదు, మీరిద్దరి మధ్య నేను రాను అది నువ్వు కూడా వచ్చేచ్చు కదా, నేను వచ్చి తిట్లు తిన్నాను కానీ నేను కానీ ప్రభాస్ నాన్నగారు మేమిద్దరికన్నా ఎక్కువ క్లోజు. వాళ్ళు చాలా క్లోజ్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి బుజ్జిగారు చేసినప్పటి నుంచి బాగా క్లోజ్. చాలామందికి తెలియదు ఏంటంటే నాన్నగారు మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా ప్రభాసు, గోపీచంద్, మహేష్ బాబు వీళ్ళందరూ ఉన్నారు ఆ గ్రూప్లో. ఆ రోజు నుంచి ప్రభాస్కి నాన్నగారు నాకు చెప్పేవాడు, ఆయన మాట్లాడేటప్పుడు చూడు నాకు రోమాలు నెక్కు పొడుస్తాయి, ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం అది ఇది అనేవాడు ప్రభాస్. సో హీఈస్ వెరీ క్లోజ్ టు ఫాదర్. అని అతను ఆలోచించలా, ఇమీడియట్గా ఒక మోహన్ లాల్ గారిని విష్ణు వచ్చి మాట్లాడతాడు అన్నాడు నాన్న. నేను వెళ్ళి కలిశాను, అంకుల్ ఇలా చేయాలి మీరు చేస్తే బాగుంటుంది అది ఇది. సరే చేద్దాం అని నేరుగా వెళ్ళాను కాలు మీద పడే, మీరు ఒప్పుకునేది గొప్ప అంకుల్ అది ఇదని. మేము పుట్టినప్పటి నుంచి ఆమె హ్యూజ్ ఫ్యాన్, మీ తెలిసినప్పటి నుంచి మీ సినిమాలు చూసేది, మీ ముందు నేను ఈరోజు నిలబడి యాక్ట్ చేస్తున్నాను. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఇస్ సంథింగ్ ఐ హోల్డ్ ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఒక సీన్లో ఆయన ముందు కూర్చొని మాట్లాడాలి డైలాగ్, లెంతీ డైలాగ్ మాట్లాడిన తర్వాత ఉంది ఆ సీన్లో. ఆ సీన్ షూట్ చేస్తున్నాం, అది రిహర్సల్ చేస్తున్నాం, ఆయన ముందే ఎక్కడానికి రిహర్సల్ అంతా చేసిన తర్వాత షార్ట్ అయిపోయింది. ఆయన నిలబడి ఉంటారు, నేను కూర్చొని ఉంటాను. 2 అడుగుల ముందు వచ్చి వెరీ వెల్ డన్ మోనే అంటే బిడ్డ అనే, వెరీ వెల్ డన్ మోనే, గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. 15 minutes ఐ వాజ్ స్టన్డ్ అనమాట. మహానటుడు వచ్చి అంత అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. ఐ వాజ్ రియలీ అది నమ్మలేకపోయాను. ఈ రోజుకి ఆయన మాట్లాడేది ఇప్పుడు మాట్లాడినట్టు ఉంటుంది నాకు. సో ఐమ్ రియలీ ఫార్చునేట్. అండ్ అక్షయ్ కుమార్ గారిని 2-3 సార్లు అప్రోచ్ అవ్వాల్సిన సుధా కొంగర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ డైరెక్టర్ సుధా కొంగర్ గారు ఉన్నారు, ఆవిడ ఆయనతో డైరెక్ట్ చేస్తుంటే అన్ని ఛానల్స్ క్లోజ్ అయిన తర్వాత ఒక మాట చెప్పచ్చు కదా అని నేను అడిగితే ఆవిడ చెప్పడం, ఆయన ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయడం, ఇంతమంది ఒత్తిడి పెడుతున్నారు విష్ణు ఏంటి ఇదంటే అక్కడి నుంచి కథ చెప్పాను నేను. దాని తర్వాత ఇండియాకి వచ్చి చెప్పాను. అక్కడి నుంచి ఫోన్లో కథ చెప్పినప్పుడే ఒప్పుకొని ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాడు. ఆయన డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్. వీళ్ళందరూ సూపర్ స్టార్స్గా ఉన్నారంటే ఊరికే లేరు అంకుల్, మీకు తెలియదేం కాదు. ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్, హార్డ్ వర్క్, వాళ్ళ మనసు ఇట్స్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ లెవెల్కి వచ్చారు. అండ్ అక్కడ నిలబడడం కూడా ప్రభాస్ ఇంకా పెద్ద స్టార్ అవుతాడు అంకుల్. అది అవ్వడం అతను నాట్ జస్ట్ ఓన్లీ అతని టాలెంట్ వల్లే కాదు, అతనుకున్న ఆ హార్ట్ వల్ల అతను ఇంకా పెద్ద స్టార్ అవుతాడు. అతను అనుకోవాలే కానీ కానీ మా వాడుకున్న ప్రాబ్లం ఏంటంటే అతను ఇంత పెద్ద స్టార్ అని అతనికి ఇంకా తెలీదు. హీ డజంట్ రియలైజ్ నేను ఇంత పెద్ద స్టార్ అని అతనికే తెలియదు. బట్ ఆ క్వాలిటీ నేను మోహన్ లాల్ గారిలో చూశాను అంక. అదే క్వాలిటీ, ఆ ప్యారలల్స్ నేను డ్రా చేయాలంటే అక్షయ్ కుమార్ గారితోనూ మోహన్ లాల్ గారితోనూ ఎవరికి దగ్గర పోలికలు ఉన్నాయి ప్రభాస్ కంటే నేను మోహన్ లాల్ గారు అంటాను. మోహన్ లాల్ గారు అంతే, వెరీ చిల్, ఓకే, క్యాజువల్గా ఉంటాడు. నేను చూస్తుంటే మీ నాన్నకి నాకు కొన్ని 3-4 సందర్భాలు, విచిత్రమైన సందర్భాలు ఉన్నాయి. సరదాగా చెప్తున్నది. మీకు గుర్తుందా ఒకసారి మిమ్మల్ని ఇద్దరిని అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించాడు అసోసియేషన్, నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. చేస్తే నేను ప్రెసిడెంట్, అప్పుడు నేను ఒప్పుకోలే, మీ ఇద్దరిని ఒప్పుకోక నీకే ఫోన్ చేశాను, మీరిద్దరే డైరెక్షన్ చేయట్లేదు కదా, మీరు తీసేస్తున్నాను రికార్డులు అని చెప్పి మీకు తీసాను. తర్వాత మీరు ఓకే అంకుల్, మీరు ఎట్ట చెప్తే అట్ట అంకుల్ అన్నావు నువ్వు. ఆయన ఫోన్ చేశాడు, భరద్వాజ ఎవడాడు నా బిడ్డలు అంటాడు కదా, నా బిడ్డల కార్డులు తీసాడండి. నేనే తీశానయ్యా, ఎందుకు అది చేయట్లేదు, చేసినప్పుడు ఇస్తాలే అన్నాను నేను. నువ్వే తీసావా, అయితే సర్లే పెట్టేసి ఇంకోసారి ఫోన్ చేశాడు. ఇంకోసారి ఏదో వచ్చింది, ఆయన సినిమా రిలీజు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాడ్లు వేసేవాళ్ళం అప్పుడు. అక్కడ ముందు డబ్బులు ఇస్తే పెద్ద కంపెనీలకి జనరల్గా ఏంటంటే మన నాన్నదైనా మాదైనా ఎవరైనా మామూలుగా వేసేస్తారు, తర్వాత డబ్బులు తీసుకుంటారు.
ఆ ఉద్దేశంతో ఆయన వేయమంటే వీళ్ళు వేయకపోతే నాకు ఫోన్ చేసి పొద్దున్న 6:30కి 7ంటికి నిద్ర లేపాడు. ఎవడో నా కొడుకు నా సినిమా బొమ్మలు ఈయనన్నా అంటున్నాడు. ఏ నా కొడుకు లేదు, ఈ నా కొడుకే అన్నాడు. నువ్వా? నేనే అన్నా. నాకు నువ్వు ఆపేవాను. పద్ధతి కదన్నా, పద్ధతి ఉన్నప్పుడు నువ్వే చెప్పావు అందరికి పద్ధతిగా ఉండాలని చెప్తావు కదా నువ్వు. మామూలుగా సోది నువ్వు చెప్పిన సోది నేను చెప్పాను, పద్ధతిగా ఉండాలి కాబట్టి రావాలి. సరే నేను పంపిస్తాను, నువ్వు వేసాను, నువ్వు పంపించి నేను వేసేస్తాను. ఇంకో రోజు ఏదో పని ఉండి ఏదో ఫోన్ చేయి, పొద్దున్నే, అది కూడా పొద్దున్నే ఫోన్. నేను ఎవరికో చెప్పా, ఏదో మోహన్ బాబుని ఇట్లా అడిగితే బాగుంటుంది అని ఎవరికో చెప్పా. అది విని పొద్దున్నే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, వరదరాజా, ఇప్పుడు నువ్వు నేను మనం చేసుకున్న తప్ప మన ఎవడో తయారు చేయాల. మనం అఫ్కోర్స్ మనకు చాలామంది హెల్ప్ చేశారు, చేయలేదని నేను అన్నాను. బట్ నీ కష్టం నువ్వు పడ్డావు, నా కష్టం నేను పడ్డాను. పడి మనం ఏదో మన మనం బతుకుతున్నాం. మళ్ళీ మన ఇద్దరికి ఇంకోటి రికమెండేషన్ ఉంది కదా, మూడో వాడు నీకేదనంటే నన్ను అడుగు, నాకేదనంటే నిన్ను అడుగుతారు కదా. అంటే ఎప్పుడు కలవకపోయినా కానీ, ఎప్పుడు రోజు కలవం కానీ, బట్ ఒకళ్ళకి ఉండే రెస్పెక్ట్ నేను చెప్తున్నాను. సో ఆ రెస్పెక్ట్ ఉండబట్టే మీ పిల్లలందరూ నా పిల్లలు అనే ఫీలింగ్ అనమాట. 100%. అట్లా నడుస్తూ ఉండేది. మీకు గుర్తుందో లేదో, అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి తిట్టింది మీరే నన్ను. నీకు అవసరమా, నీకున్న పనుల్లో ఇది అవసరమా నీకు, ఎందుకు ఇది? దాని తర్వాత మీకు రీజన్ చెప్పిన తర్వాత అయితే వెనకాడకు, నువ్వు వెళ్ళి చూసుకోవాలి, కానీ మీ సలహా కావాలంకలే అని అడిగాను నేను. బట్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ అసోసియేషన్ని నాకు నేను ఆ రోజు కూడా చెప్పాను, నువ్వు అనవసరమైన ప్రామిసులు, తర్వాత నువ్వు కంటెస్ట్ చేస్తున్నప్పుడు ప్రామిసులు చేయకు, బిల్డింగ్లు పెట్టుకోకన్నా. అయినా పెట్టుకోవటం కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్, పెట్టుకున్నప్పుడు ఎట్లా చేయాలని నువ్వు ఆలోచించి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. తొందరగా చేసేయండి, అది చేసి మళ్ళీ రేపు నా మాట అనిపించుకోవద్దు. అది పొరపాటున లేదా. మొన్న అసోసియేషన్లో కూడా 2 సంవత్సరాల ముందు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగేటప్పుడు నేను వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్స్ కాల్ ఫర్ చేయాలి, కానీ నేను ఇంకా ఎలక్షన్స్లో నిలబడను. నా అభిప్రాయం కూడా ఏంటంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒక ఫ్యామిలీ, యాక్టర్స్ అందరూ ఒక ఫ్యామిలీ. ఇక్కడ పెద్ద దిక్కు అన్న వాళ్ళు ఉండి నడపాలి. నెక్స్ట్ నా ఆశ ఏంటో చెప్తాను. యంగర్ జనరేషన్లో ఒక యాక్టర్ ప్రెసిడెంట్గా ఉండాలి, పెద్దవాళ్ళు గైడ్ చేయాలి. మేము తప్పు చేస్తే అలా కాదు ఇలాగా అనేది చెప్పడానికి ఉండాలి. ఎందుకంటే అంకుల్ వెళ్ళంగా ఒక ఫ్యామిలీ ఓనర్షిప్ లేకుండా అయిపోద్ది. ఇప్పుడు బాంబేలో అదే ప్రాబ్లం ఉంది, తమిళనాడులో ఇంకా ప్రాబ్లం లేదు. కన్నడలో ఒక్క మాట చెప్తే ఇండస్ట్రీ అంతా లైన్లో పడుతుంది. మలయాళంలోనూ అలాగే. మొన్న ఏదో చిన్న ఇష్యూ వల్ల అమ్మాయిని డిజాల్వ్ చేసి కానీ వస్తుంది, కానీ ఈ రోజుకి అక్కడ పెద్ద దిగ్గా మోహన్ లాల్ గారిని, మమ్ముటి గారిని చూస్తారు. పెద్దవాళ్ళు చెప్తే అందరూ లైన్లో పడతారు. కన్నడలో ఫస్ట్, మలయాళంలో సెకండ్, థర్డ్ తమిళనాడు. ఇక్కడ యాక్చువల్గా మనం అందరం ముందుకి వెనక్కి అలా వెళ్తున్నాం. మా జనరేషన్ ఇంకా దగ్గర చేర్చాలనే ఉద్దేశమే ఉంది. సో నేను అప్పుడు ఏం చెప్పాను అంటే, ఐఎమ్ నాట్ కంటెస్టింగ్. ఎవరైనా ఉన్ని నా బిల్డింగ్, నేను ఆ అసోసియేషన్లో నేను ఫస్ట్ ఏజిఎంలో చెప్పాను, అక్కడైతే ఒక బిల్డింగ్ రెడీగా ఉంది నార్సింగిలో, నేను ఈరోజు కొంటాను, 6 నెలల్లో రెడీ అయిపోద్ది అసోసియేషన్. లేదా ఇక్కడ ఫిలిం చేంబర్లో ఇది కొల్లగొట్టి వీళ్ళు కడతానంటున్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రపోజల్ ఇంకా అలాగే. మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ ఒక ఫ్లోరో 1/2 ఫ్లోరో ఉంటుంది, మీకు ఏది రెండిట్లో కావాలి మీరు డిసైడ్ చేయండి, డబ్బులు పెట్టేవాడిని నేనే, కానీ నాకు నచ్చింది కాదు, మీ అందరికి ఏది కావాలో అదే చేయాలని. అందరూ ఫిలిం చేంబర్లో పగలగొట్టి కట్టేంత వరకు ఇక్కడే కావాలి మాకు, అప్పుడు దాకా మీరే ప్రెసిడెంట్, మాకు ఎలక్షన్స్ వద్దు అన్నారు. అప్పుడు మీటింగ్లో లక్కీగా ఏంటంటే పరశుడు గోపాలకృష్ణ గారు, మన శివకృష్ణ గారు, రఘుబాబు వీళ్ళందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉండి. నేనన్నా ఇది సాధ్యమా ఇదంటే, వచ్చిన మొత్తం మెంబర్లందరూ ఓకే అంటేనే ఇది సాధ్యం అన్నప్పుడు అప్పుడు డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ తీసుకొని మీరు ఈ బిల్డింగ్ వచ్చేంత వరకు మీరే ప్రెసిడెంటు, అప్పుడు దాని తర్వాతే ఎలక్షన్ అనేది మొత్తం యునానిమస్గా అనుకున్నారు. దాని తర్వాత సరే అని చెప్పారు. అది అయిపోయిన తర్వాత నాన్న తిట్టాడు ఇంటికి వచ్చి, నీకు పని పాట లేనట్టు నువ్వు ఇంకా ఎప్పుడు దాకా బిల్డింగ్ త్వరగా ఫినిష్ చేయి అది ఇది. నేను దిల్రాజు గారిని, బంగారు గారిని అడుగుతూనే ఉన్నాను, మీరు ఎప్పుడు రెడీ చేస్తారు, మీరిద్దరూ కూర్చుంటే ఒకసారి అయిపోతుంది. మన అబ్బాయి గారిని కూడా, కాజా సూర్యనారాయణ అంకల్, మీరందరూ కూర్చొని రిజాల్వ్ చేసేసా నా పని అయిపోద్ది ప్లీజ్ అని.
ఇంత లోపల అప్పుడు డైరెక్టర్ అసోసియేషన్ అప్పుడున్న ప్రెసిడెంట్ వచ్చి అడిగారు, మీరు చేస్తానన్నారంట కదా ఒక ఫ్లోర్, ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఒక ఫ్లోర్ తీసుకుందామా అన్నారు. ఐ సెడ్ ఓకే. సో నా కమిట్మెంట్ 100% ఉందాక. సో అదొక్కటే పెండింగ్, మిగతా అంతా దేవుడి దయ వల్ల కంప్లీట్ చేసేసాం. హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అన్నీ దేవుడి దయ వల్ల చేసాం. నేనున్న బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే, నేను చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను రాకముందు లాస్ట్ 10 yearsగా కొంచెం విమర్శలు కానీ ఏదో ఒకటి చిన్న 1 or 2 issues జరుగుతూ ఉన్నప్పటికీ నేనంతా విదిన్ ద హౌస్ చేశాను. చిరంజీవి గారు ఒక గొప్ప మాట అన్నారు ఒకసారి మీటింగ్లో ఒక దగ్గర. ఆ మీటింగ్లోనే గొడవైంది. మంచి ఉంటే 10 మందికి ముందు చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి అన్నారు. ఆ పాలసీయే నేను ఫాలో అయ్యాను. యూ విల్ నాట్ హియర్ ఎనీ నెగటివ్ న్యూస్ అవుట్ ఆఫ్ మూవీ ఆర్ట్. ఇష్యూస్ ఉన్నాయి కానీ మేము 4 గోడల మధ్య మీరు రిజాల్వ్ చేసాం. మంచి న్యూస్ ఉంటే 10 మందికి చెప్పాలంటారు. అది నేను చేసిన అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను. సార్ పెద్దవాళ్ళు తీసుకొచ్చి స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఒక స్ట్రీమ్లైన్ చేయగలిగాను అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.